పొలిటికల్ గా ఆడుతున్న గేమ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. వాంటెడ్ గా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడానికి మాత్రమే ఈ సిట్ నోటీస్ అనేది ఇస్తున్నారు. గతంలో ఆల్మోస్ట్ ఆల్ ఫార్ములా ఈ రేస్ మీద ఇన్వెస్టిగేషన్ అన్నారు, అక్కడ ఎటువంటి ప్రూవ్ చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరంలో అక్రమం జరిగిందన్నారు, అక్కడ కూడా ఎటువంటి ప్రూవ్ చేయలేదు. ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అని మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న పొలిటికల్ డ్రామా. దీంట్లో ఎక్కడ కూడా ఏ నిజాలు లేవు. డెఫినెట్ గా దీంట్లో క్లీన్ షీట్ గా బయటకు వస్తారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. అండ్ లీగల్ గా కూడా మేము దీన్ని ఎదుర్కొని ఖచ్చితంగా అధికారులు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పి బయటికి వస్తాం. అండ్ ఫ్యూచర్ లో ఏదైతే చర్యలకి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారో దానికి మించి డబల్ గా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకి చూపిస్తాం మా లెక్కలు కూడా ఏంటి. గతంలో ఆల్మోస్ట్ ఆల్ ఫార్ములా ఈ రేస్ మీద ఇన్వెస్టిగేషన్ అన్నారు, అక్కడ ఎటువంటి ప్రూవ్ చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరంలో అక్రమం జరిగిందన్నారు, అక్కడ కూడా ఎటువంటి ప్రూవ్ చేయలేదు. ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అని మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న పొలిటికల్ డ్రామా. దీంట్లో ఎక్కడ కూడా ఏ నిజాలు లేవు. డెఫినెట్ గా దీంట్లో క్లీన్ షీట్ గా బయటకు వస్తారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. అండ్ లీగల్ గా కూడా మేము దీన్ని ఎదుర్కొని ఖచ్చితంగా అధికారులు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పి బయటికి వస్తాం. అండ్ ఫ్యూచర్ లో ఏదైతే చర్యలకి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారో దానికి మించి డబల్ గా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకి చూపిస్తాం మా లెక్కలు కూడా ఏంటి.